అంటే సమస్య ఎక్కడ వస్తుందంటే బతకడానికి వచ్చిన వాళ్ళు బతకడానికి వచ్చినట్టు ఉంటే ఎవరికి సమస్య లేదు. అర్థమైందా? కానీ ఏది మన అస్తిత్వానికి దెబ్బ కొడుతుంటే ఎవరి ట్యాక్స్ డబ్బుల మీద ఈ తెలంగాణ అనేది యొక్క నిర్మించబడ్డదో అది అది ఏది కాకతీయులు నిర్మించిన తర్వాత ఏది అంతకంటే ముందు మన యొక్క చాళుక్యులు నిర్మించిన, అర్థమైందా, రాష్ట్రకూటులు నిర్మించిన, తర్వాత ఏది విష్ణుకుండినులు నిర్మించిన, శాతవాహనులు నిర్మించిన, తర్వాత ఈ యొక్క కుతుబ్ షాహీలైన, తర్వాత అసఫ్ జాహీలైన, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి భారత ప్రభుత్వం అయినా ఎవరైనా సరే తెలంగాణ ప్రాంతములో కట్టబడిన ప్రతిదీ ఎక్కడి నుంచో, ఏ ఇరాన్ నుంచో, ఏ గుజరాత్ నుంచో, ఏ రాజస్థాన్ నుంచో, ఏ మార్వాడి బనియా దగ్గర నుంచో వాడు ట్యాక్స్ డబ్బులతో కట్టలే. ఇక్కడ చార్మినారో ఇంకోటో అర్థమైందా, ఓరుగల్లు కోటనో ఏది ఈ మార్వాడి వాడు ఇస్తే కట్టలే. ఇక్కడి తెలంగాణ ప్రజల బిడ్డల రక్త మాంసాలతోటి వాళ్ళు పొద్దంతా కష్టపడి, లేకపోతే ఒక రైతు పొద్దంతా కష్టపడి పండించిన పంట ఆ ధాన్యాన్ని ప్రభుత్వానికి ట్యాక్స్ కడితే ఆ రాజైనా ఆ పరిపాలకుడైనా ఆ డబ్బులతోటి తెలంగాణలో పురాణా పూలైనా నయా పూలైనా ఇంకోటైనా కట్టిర్రు. అర్థమైందా? కాబట్టి ఇది తెలంగాణ ప్రజల యొక్క ఇది రక్త మాంసాలు. అర్థమైందా? ఉండనాయే చెప్పు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమం ఇవాళ కొత్తగా రాలే కదా. చెప్పండి, ఈ యొక్క ఏది 1948 కంటే ముందు తెలంగాణలో ఎంతమంది ఆంధ్రలు ఉండే, ఎంతమంది మార్వాడీలు ఉండే, ఎంతమంది లంబాడీలు ఉండే చెప్పండి. ఆడ మీ దగ్గర బతుకుదరువు లేదని మా దగ్గరకు వచ్చిర్రు. ఒకడు ఉప్పు అమ్ముకోవడానికి వచ్చిండు, అర్థమైందా, ఒకడు యొక్క ఏది ఇటుకలెత్తడానికి వచ్చిండు, ఇంకోడు యొక్క వ్యాపారం చేసుకుందామని వచ్చిండు. అంటే బతుకుదెరువు లేక మాకు భిక్ష పెట్టు, బతుకుదెరువు కోసం వచ్చినావు. బతుకుదెరువు కోసం వచ్చినోడి బతుకుదెరువు వచ్చినోడు లెక్కనే ఉండు. కానీ మా మీద ఆధిపత్యం చేస్తా, మా సంపద దోసుకుంటా, మా భాషను ఎక్కిరిస్తా. నువ్వు ఎక్కిరేయడానికి హిందీ ఎన్ని రాష్ట్రాలు మాట్లాడతారు? హార్డ్లీ 4-5 రాష్ట్రాలు మాట్లాడతారు. ఏది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మళ్ళీ అలా కూడా డిఫరెంట్ డైలెక్టు, తర్వాత ఏది యొక్క ఛత్తీస్గఢ్, అవి చిన్న రాష్ట్రాలు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ చాలా చిన్నవి. అంటే హార్డ్లీగా మధ్యలో ఉన్న మధ్య భారతదేశంలో ఉన్న 4-5 రాష్ట్రాలు తీసేస్తే హిందీ ఆడ మాట్లాడతారు. దక్షిణాదిలో ఒక్క రాష్ట్రంలో మాట్లాడరు. చెప్పండి, హిందీ యొక్క తమిళనాడులో మాట్లాడతారా, కేరళలో మాట్లాడతారా, తెలంగాణలో మాట్లాడతారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మాట్లాడతారా? చెప్పండి. మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడతారు, కేరళలో మలయాళం మాట్లాడతారు, తమిళనాడులో తమిళ్ మాట్లాడతారు, 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడతారు, వెస్ట్ బెంగాల్ పోతే బెంగాలీ మాట్లాడతారు, ఇది గుజరాత్ పోతే గుజరాతీ మాట్లాడతారు, రాజస్థాన్ పోతే రాజస్థానీ మాట్లాడతారు, పంజాబ్ పోతే పంజాబ్ మాట్లాడతారు. ఎడ మాట్లాడతారు? 4-5 రాష్ట్రాల్లో మాట్లాడే ముండ కొడుకులు మా మీద, మా భాష మీద, మా తిండి మీద, మా కల్చర్ మీద మమ్మల్ని ఎడ్డిస్తా అంటే మోడీ కానీ తెలుగు నేర్చుకోమను. వాడు ఈడొచ్చి మార్వాడి వాడు ఈడొచ్చి బతుకుతున్నాడు. వాడు ఈ కల్చర్ని మాది అని ఎప్పుడు అనుకున్నాడు? ఎల్లమ్మ పండుగ ఎప్పుడు చేసిండు, బతుకమ్మ పండుగ ఎప్పుడు చేసిండు, బోనాల పండుగ ఎప్పుడు చేసిండు, వాడు మా సకినాలు ఎప్పుడు తిన్నాడు, వాని డాడూస్ లడ్డు మేము తినాలి, వాని బింగోలేస్ మేము తినాలి, వాని ఇంకో చెత్త మేము తినాలి. కానీ మాది ఏం తిన్నాడు? ఇది నాది అని వాడు ఎప్పుడు ఫీల్ అయ్యిండు? ఏది ఆ నార్త్ ఇండియా పండుగలు వస్తే, ఆ రాజస్థాన్ పండుగలు వస్తే వీడు మొత్తం రాజస్థాన్ హైదరాబాద్ గల్లీలు కాలైతే ఆ గుజరాత్ బడి చౌడీలు, ఆ యొక్క ఏది బేగం బజార్లు, ఇంకోటి సంక్రాంతి వస్తే మొత్తం సగం ఖాళీ అవుతుంది. ఆ యొక్క ఏది ఆ యొక్క కుకట్పల్లి, ఇంకోటి ఆ కొత్తపేట, ఇంకో జాగా. వీడు ఎప్పుడు ఇది మాది అని ఎడ ఫీల్ అయ్యిండు? చెప్పే పిచ్చి. ఈ ఆంధ్రోడు పెట్టిన వ్యాపారాలలో కానీ ఓకే లేదు అంటే ఈ గుజరాతీ బార్వాడోడు పెట్టిన షాపుల వాని వ్యాపారాలలో కానీ ఎంతమంది తెలంగాణ బిడ్డలను, అది కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు లేదంటే దళిత బిడ్డల్ని, శూద్ర బిడ్డల్ని ఎంతమందిని వాడికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటే చెప్పేముండా చెప్తుందా ఇది? మరి ఈ ముండాకి ఈ మాధవిలత ఈ ప్రాంతందే కాదు, ఈ గోదావరి జిల్లాలకు చెందిన బాపన్మ ఉండాది. దాది మళ్ళీ బెంగళూరు కర్ణాటకలో ఉన్న బతకడానికి పోయి అక్కడి నుంచి ఇడికి వచ్చింది. అది అర్థమైందా? కరోనా సమయంలో కూడా
నా తోటి హిందువుల దగ్గర, నా శూద్ర బిడ్డల దగ్గర ఏది రెమెడీస్ వేర్ మీద 30,000 50,000 తీసుకో, మళ్ళీ అది వచ్చేసి నీతులు చెప్తా అంటే ఏ ప్రజా సమస్య మీద మాట్లాడి చెప్పండి. అది అటోగా దాని ముఖం చూస్తేనే ఇక అటో ఇటో తెలియని అది వచ్చేసి అది ఆంధ్రాలో మాట్లాడేది రాదు, దానికి హిందీ సక్క రాదు, ఇక అది తెలంగాణ భాష రాదు. రాని భాషలో ఎందుకు నటిస్తావు? నువ్వు తెలంగాణ మాట్లాడితే ఎంత గలీజ్గా అనిపిస్తుంది. అది చూస్తే నిన్ను చూస్తేనే గలీజ్ ఉందిరా అంటే ఇక నువ్వు మాట్లాడే తెలంగాణ చూస్తే వామిటింగ్ వస్తుంది. ఎందుకు మాట్లాడతావు? నీ బీజేపీలో ఇంకా నీకంటే మంచిగా మాట్లాడేటోళ్ళు లేరేముండా? యువతివి నువ్వు, ఈ కల్చర్ నీకేం తెలుసు? మేము టిపికల్ తెలంగాణ మాట్లాడితే నీకు ఒక్క ముక్క అర్థం కాదు. ఒక్కసారి బువ్వ అంటావే నీ నోటితోడు వస్తాదే, నువ్వు మేము మాట్లాడే పదజాలమే నీకు రాదు. అది మీదికెళ్ళి తెచ్చిపెట్టుకుంటూ వస్తుందా? రాదు. ఇప్పుడు కొన్ని సినిమాల్లో ఈ ఆంధ్రాలో తీసే సినిమాల్లో వాడు తెలంగాణ భాష మాట్లాడే ప్రయత్నం చేస్తావు, రాదు. అది న్యాచురల్గా రాదు. అది ఒక ప్రాంతంలో ఇప్పుడు నేను ఆంధ్ర మాట్లాడితే నేను ఎంత ట్రై చేసినా రాదు. అది తెలిసిపోతుంది. ఎందుకంటే ఒకవేళ యాక్సెంట్ పట్టుకున్నా కానీ ఆ పదజాలం రాదు. వీడు ఆన్యపకాయ అంటాడు ఊర్లోకి పోతే, నువ్వు సోరకాయ అంటే ఏడ మ్యాచ్ అవుతుంది. కాబట్టి హిందువులంతా ఒక్కటే అంటది. అసలు హిందువులు అనే కాన్సెప్టే లేదు. అది ఓకే, అది చాలాసార్లు చెప్పినాం. సరే, నువ్వు చెప్పిన భాషనే కరెక్ట్ అనుకుందాం. అంటే నీకు మతం పేరు మీద ఓట్లు వేయమంటావు కానీ ఒక్క ప్రజా సమస్య మీద ఉండ మాట్లాడతావు. హిందువుల ఇంట్లో మోడీ గాడుగుల కొడుతుంటే ఇది ఏం ఏడవీకింది? హిందువుల ఓట్లే చెల్లకుండా చేస్తుంటే ఇది ఏడవీకింది? హిందువులకు 180 కోట్ల మందిని పేదోళ్ళని చేసి దొడ్డు రేషన్ బియ్యం వేస్తే ఏడవీకింది కదా. నువ్వు హిందువుల కోసమే పుట్టినావు కదా. అరే లంచం ఉండా? హిందువుల కోసం నీ వీరేం ఫ్రీగా సేవ చేయముండా కదా. నువ్వు హిందువుల కోసమే కదా, నువ్వు రక్తం కోసుకుంటావు కదా. హిందువులు అంటే ప్రాణం ఇస్తావు కదా. నువ్వు అక్కడెక్కడి నుంచి తెచ్చి భూమ్ ఫామ్ పట్టని అంత మంత్రం నీళ్ళు చల్లినావు కదా. మంత్రాలు చింతకాలే రాలుతాయే. నా రైతు వండిస్తేనే నువ్వైనా తినేదే, జై శ్రీరామ్ అనే లంచ కొడుకులైనా తినేదే. మరి ఆ రైతుకు కావాల్సిన ఎంఎస్పి ధర ఏమంటే 700 మందిని చంపితే ఎందుకే మాట్లాడవు? చచ్చిపోయిన వాళ్ళు హిందువులు కాదే. హిందూ మతం పేరు చెప్పి హిందువుల ఓట్లు కావాలి లంచ, లేకపోతే హిందువుల ట్యాక్స్ డబ్బులు కావాలి. కానీ హిందువులకు ప్రాణాలు పోతుంటే కూడా పట్టించుకుంటుందా? పెట్రోల్ హిందువులు భారతదేశంలో మెజారిటీ దాదాపు 80 నుంచి 90% హిందువులే ఉన్నప్పుడు ఆ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు హిందువులే అన్నప్పుడు పెట్రోల్ పోయించుకుంటే దాని మీద 30 రూపాయల ట్యాక్స్ మోడీ గారు తీసుకుంటాడు. కాంగ్రెస్ అంటున్నావు కదనే. కాంగ్రెస్ అనేటోడు వాడు కట్టిన ఎయిమ్స్ లా సూది ఇప్పించుకుంటున్నాడు హిందువే. అర్థమైందా? ఆ సూది ఇచ్చేటోడు హిందువే. సద్గురు అనే పిచ్చి నా కొడుక్కి, పెళ్ళాన్ని చంపిన నా కొడుక్కి 200 ఎకరాలు దోసుకున్న వాడికి ఏది మన మైండ్లో దొబ్బిపోతే వాడు వానంతా వాడి రోగం తగ్గించుకోలే. మళ్ళీ వాడు ఎయిమ్స్ పోయి ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ వానికి హిందువుకి ట్రీట్మెంట్ చేసేది కానీ కాంగ్రెస్ కట్టిన దాంట్లో. కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్ కింద పంటలు వాటికి పండించుకుంటున్న హిందువులేనే. కాంగ్రెస్ కట్టిన నవోదయ విద్యాలయాలు చదువుకుంటున్న పిల్లలు కానీ పాఠం చెప్తున్న ఉపాధ్యాయులు కానీ హిందువులేనే. నువ్వు కాంగ్రెస్ అంటే అది కాంగ్రెస్ అయిపోతుందా? వాడు కాంగ్రెస్ అనుకుందాం. వాడు వద్దనే కదా. వాడి మీద బురద తల్లితే వాడు స్కాములు అంటే వాడిని పక్కకు పెట్టినాం కదా. మరి పక్కకు పెట్టిన 11 ఏళ్ళ నుంచి పక్కకు పెట్టిన గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? 11 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి వాడు వద్దు, వాడు పనికిరాడు అని పక్కకు పెట్టిన గురించి నీకేం పని? 60 ఏళ్ళ కింద చచ్చిపోయిన నెహ్రూ గారి నుంచి నీకేం పని? నీకు 11 ఏళ్ళ నుంచి నువ్వు కదా లెక్క చెప్పాల్సింది. 11 ఏళ్ళలో ఎన్ని దాడులు జరిగినాయి? దానికి బాధ్యత వాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పప్పు అన్నోడేమో రోజు ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తున్నాడు. మరి ఈడెందుకు వస్తలేడు? ఈడెందుకు ప్రజలను కలిసి ఇది కదా మాట్లాడాల్సింది. నీకు తెలంగాణ ప్రజల మీద అంత ప్రేమ ఉంటే మరి మోడీ గారి దగ్గరికి పోయి మా తెలంగాణకు 1,00,000 కోట్లు ఇరాని ఎందుకు అడగదు?